హాయ్ ఫ్రెండ్స్, శ్రీవాణి కిచెన్కి స్వాగతం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇక్కడ నేను 12 పీసుల బిర్యానీ అయితే వేస్తున్నానండి. మేము హోటల్ పెట్టి 6 నెలలు అవుతుంది. మా షెఫ్ దగ్గర అయితే నేను నేర్చుకున్నాను. ఏ విధంగా చేశానో ఈ వీడియోలో చూద్దామండి. పక్కా కొలతలతో ఈ బిర్యానీ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఒక 5-6 ఉల్లిగడ్డలను తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. పొడవుగా కట్ చేసుకొని నూనెలో వేయించుకొని వీటిని బ్రౌన్ ఆనియన్ తయారు చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత బిర్యానీ బౌల్ తీసుకొని దాంట్లోకి 12 పీసులు కడుక్కొని ఈ విధంగా పెట్టుకోవాలండి. తర్వాత పుదీనా కొత్తిమీర కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి బిర్యానీలోకి. పుదీనా ఎక్కువగా వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని కడుక్కొని పక్కన ఉంచుకుంటున్నాను. ముందుగా బిర్యానీ పీసులకి మసాలా పట్టించి పక్కన ఉంచుకోవాలి. బిర్యానీ పీసుల్లోకి ఇప్పుడు మనం ముందుగా పసుపు, అలాగే ఉప్పు, కారం ఈ రెండు మాత్రం బాగా పట్టించుకోవాలండి. ఇక్కడ మనం కొలతకి 12 పీసులకి నేను ఇక్కడ 5 స్పూన్ల కారం వేసానండి, 5 స్పూన్ల ఉప్పు వేసాను. వేసిన తర్వాత పుదీనా, కసూరి మేతి, బిర్యానీ మసాలా ఏదున్నా, జాజికాయ, జాపత్రి, చెక్క, లవంగాలు, మిరియాలు ప్రతి ఒక్కటి అన్నీ వేసుకోవాలండి. మీకు ఎంతైతే మోతాదు వేస్తారో అంతే వేసుకోవాలి. నేను ఇక్కడ ప్రతి ఒక్క దానిని 6 పీసులు వేసుకున్నానండి. యాలకులైన 6, లవంగాలైన 6, బిర్యానీ ఆకు ఇవన్నీ కరెక్ట్గా నేను కొలతలతో చెప్తున్నానండి. 6 వేసుకున్నాను. మిరియాలైన 6 వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక మసాలా, గరం మసాలా తయారు చేసి పెట్టుకోవాలి. అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నానండి. సరిపడినంత ధనియాల పొడి వేసుకొని తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫ్లేవర్ కాకుండా మసాలా మిక్సీ పట్టి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. తర్వాత పచ్చిమిర్చి ఒక 2-3 కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఒక సరిపడినంత నెయ్యి అండి, ఒక 100 గ్రాముల నెయ్యి, అలాగే 100 గ్రాముల నూనె 2 కలిపి వేడి చేసుకొని పోసుకున్నాను. తర్వాత ఒక 3 కప్పుల అంటే ఒక 1/2 లీటర్ పెరుగండి. 1/2 లీటర్ పెరుగు అయితే ఇందులో వేసుకున్నాను నేను. పెరుగు ముక్కలు కలిపే అంత వీలుగా కొంచెం తక్కువ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ వేస్తున్నాను. ఎందుకంటే ఈ 10 పీసులకు 12 పీసులకు 2 కిలోల బియ్యం మేము కడుగుతామండి. 2 కిలోల బియ్యం కరెక్ట్గా మనకు మోతాదుగా వస్తుంది బిర్యానీకి. కాబట్టి నేను ఎక్కువనే వేసుకున్నాను. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక అరగంట పక్కన ఉంచుకోవాలి. ఈలోగా బియ్యం అంటే మనం ఎసురు పెట్టుకోవాలండి. నేను ఎసురు పెట్టుకొని వేడి చేసుకున్నాను. వేడి చేసుకున్న తర్వాత ఆ బియ్యాన్ని కూడా మనం ఒక అరగంట ముందే కడుక్కొని పెట్టుకోవాలండి. బాస్మతి రైస్ నేను ఇక్కడ 2 కిలోల బాస్మతి రైస్ తీసుకున్నాను. తర్వాత ఎసురు వచ్చిన తర్వాత వేసుకున్న తర్వాత దాంట్లోకి మళ్ళీ అలాగే మసాలాలు వేసుకొని ఆకు వేసుకొని ఇలా కలుపుకోవాలండి. మెత్తగా ఉడకకుండా బాగా పలుకు కాకుండా 60% అయితే దాదాపుగా ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న ముక్కలపై మనం మొత్తం ఒక చిన్న జల్లుబుట్ట సాయంతో ఈ విధంగా రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నీళ్ళు లేకుండా ఇలా చిన్న జల్లుబుట్ట సాయంతో మొత్తం తీసుకొని ఈ విధంగా మొత్తాన్ని వేసుకోవాలి. చూడండి ఇక్కడ వేస్తున్నాను, వీడియోలో చూపించిన విధంగా మొత్తం వేసుకొని ఈ విధంగా చేసుకోండి. బిర్యానీ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం సమానంగా అనాలండి మనం. తర్వాత దీనిపైన మనం మళ్ళీ పుదీనా వేసుకోవాలి. పుదీనా ఫ్లేవరే ఇలా చాలా బాగుంటుందండి. నెయ్యి పుదీనా బాగా ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ పుదీనా కొత్తిమీర ఆకు వేసుకుంటున్నాను. తర్వాత బ్రౌన్ ఆనియన్ కూడా వేసుకున్నానండి. ఆనియన్ వేసుకుంటే టేస్ట్ వస్తుంది, మసాలా బాగుంటుంది. అలాగే దీనిపై ఫుడ్ కలర్ వేసుకోవాలండి కంపల్సరీ. మీరు ఇది ఫుడ్ కలర్ వేస్తే బాగుంటుందా లేదా అని కామెంట్ పెట్టచ్చు. కానీ ఫుడ్ కలర్ వేస్తేనే బిర్యానీ అందంగా కనబడుతుందని, మన కంటికి అందంగా కనబడితేనే మనం బిర్యానీ అని తినగలుగుతాము. కంపల్సరీ వేయాలండి ఫుడ్ కలరు. ఇలా వేసుకొని మా దగ్గర ఒకటి పేనం ఉంటుందండి, పెద్దది మందంగా ఉంటుంది. ఆ పేనం మీద పెట్టుకోవాలి. దాదాపుగా 25 నిమిషాల పాటు మ్యాగ్నేట్ చేయాలండి. 25 నిమిషాలు కంపల్సరీ 25 నిమిషాలు పెట్టాలండి. ఇలా చేసిన బిర్యానీ చాలా బాగుంటుంది. దమ్ పెట్టుకోవాలి. ఇలా చేసిన బిర్యానీ అయితే కొంచెం మసాలా, కొంచెం పైన వైట్ రైస్ ఉంటుందండి. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది.